తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధమే జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురి కావద్దు, సభా సంప్రదాయాలు పాటించాలి అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అయితే సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని వాదించారు జగదీష్ రెడ్డి. అయితే సభ స్పీకర్ సొంతమేం కాదంటూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు అంటూ సమర్థించారు మాజీ మంత్రి హరీష్ రావు. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులేంటో తేలాల్సిందే అంటున్నారు జగదీష్ రెడ్డి. సభా సంప్రదాయాలేంటో తేలాకే తాను మాట్లాడతారన్నారు. దళిత స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించారు అన్నారు అడ్లూరి లక్ష్మణ్. జగదీష్ రెడ్డి వెంటనే స్పీకర్ కి క్షమాపణ చెప్పాలన్నారు అడ్లూరి. జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి గారు అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, మీరే మీరే రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, 1 మినిట్. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష, 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష, అధ్యక్ష, అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీష్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీష్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. జగదీష్ రెడ్డి గారు గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ పైకి ఎసిరేసినందుకే ఆయనకు శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీష్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చైర్ మీద చిన్న చూపు. ఈ రోజు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష.